హే గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఇస్ శిరీష. అందరు ఎలా ఉన్నారు? అందరు బాగున్నారు అనుకుంటున్నాను. అండ్ మేము కూడా చాలా బాగున్నాము. ఈ రోజు వీడియో ఏంటో మీకు థంబ్నెయిల్ చూడగానే అర్థమైపోయి ఉంటుంది. మేము హవాయి ట్రిప్ కి వెళ్తున్నాము. సో బేసిక్ గా ఇంకో 5 days లో మా ఫస్ట్ మ్యారేజ్ యానివర్సరీ అన్నమాట. సో మేము మా యానివర్సరీని హవాయిలో సెలబ్రేట్ చేసుకుందాం అనుకున్నాము. అందుకే 2.5 months బ్యాక్ నుంచి మేము చాలా ప్లాన్ చేసుకున్నాము, లైక్ టికెట్స్ బుక్ చేసుకోవడము అండ్ ఎవ్రీథింగ్. సో బేసిక్గా రేపు మార్నింగ్ ఫ్లైట్. మా ట్రిప్ ఏంటంటే మొత్తం 9 days ట్రిప్ ఇంక్లూడింగ్ ట్రావెలింగ్ అనమాట. సో హవాయిలో మొత్తం 6 మేజర్ ఐలాండ్స్ ఉన్నాయి. అందులో మేము 2 మోస్ట్ పాపులర్ ఐలాండ్స్ కి వెళ్తున్నాము, మావి అండ్ ఓవాహు. సో మావిలో ఫస్ట్ 4 days ఉంటాము అండ్ నెక్స్ట్ 3 days ఓవాహులో ఉంటాం అనమాట. ఇది బేసిక్ ఐటనరీ. అండ్ ఏ రోజు ఏం చేయాలి అనేది కూడా మేము చాలా ప్లాన్ చేసుకున్నాము. సో మా ఈ ట్రిప్ ని మీతో కూడా షేర్ చేయాలి అనుకుంటున్నా, అందుకే ఈ వీడియోస్ తీస్తున్నా. సో ఐ హోప్ యూ విల్ ఎంజాయ్ దిస్ వీడియోస్. మీరు ఎంజాయ్ చేసే రకంగానే నేను ఈ వీడియోస్ పెడదాం అనుకుంటున్నాను. సో యా, విత్ దట్ లెట్స్ గెట్ ద వీడియో స్టార్టెడ్. సో ప్లానింగ్ 3 months నుంచి అవుతుంది కాబట్టి డిసెంబర్లో అసలు హవాయిలో వెదర్ ఎలా ఉంటుంది ఏంటి అనేది ముందే చూసుకున్నాం అనమాట. సో కావాల్సినవన్నీ ముందే కొనుక్కొని పెట్టుకున్నాము. అవే ఇక్కడ నేను ప్యాక్ చేస్తున్నాను. అండ్ ఇట్లా టాయిలెటరీస్ అండ్ మేకప్ ఇవన్నీ ఏంటంటే పౌచెస్లో వేసుకొని పెట్టుకున్నాను అనమాట. సో యాక్చువల్లీ అసలు ఏం తీసుకెళ్ళాలి, కంపల్సరీ తీసుకెళ్లాల్సినవి ఏంటి అనేది నేను ఒక లిస్ట్ చేసి ఒక వీడియో దానికోసం సపరేట్గా పెట్టాలి అనుకుంటున్నా. సో హవాయి వ్లాగ్స్ అన్నీ అయిపోయాక హవాయిని ఎలా ప్లాన్ చేసుకుంటే బెటర్, మేము చూసింది ఏంటి అనేది ఒక వీడియో చేద్దాం అనుకుంటున్నాను. సో వ్లాగ్స్ అన్నీ చూసేయండి, తర్వాత ఆ వీడియో వచ్చేస్తుంది. సో ఇక్కడ మేము ప్యాకింగ్ చేసేసుకున్నాము, ఆల్మోస్ట్ అయిపోయింది, ముందు రోజు అనమాట ఇది. నేను ఇక్కడ ఒక చిన్న టిప్ చెప్పాలనుకుంటున్నాను. ఏంటంటే నేను ప్యాకింగ్ చేసేటప్పుడు ఇలాగ టూత్ బ్రష్ హోల్డర్స్ ఉంటాయి కదా ట్రావెల్ ఫ్రెండ్లీవి. సో వాటిల్లో నేను ఇలా ఐలైనర్స్, కాజల్, తర్వాత సన్నటి బ్రషెస్ ఉంటాయి చూసారా, ఐ షాడోకి యూస్ చేసే బ్రషెస్, అవన్నీ వీటిల్లో పెట్టుకుంటా. సో దట్ అవన్నీ ఒక ప్లేస్లో ఉంటాయి. ఇది మేకప్ పౌచ్లో వేసేస్తే మనకి ఈజీగా దొరుకుతుంది అండ్ ఆల్సో బ్రషెస్ పాడవకుండా ఉంటుంది అని. అండ్ నేను తీసుకెళ్లే బ్యాగ్ ఇది కేట్ స్పేడ్. లాస్ట్ వ్లాగ్ మీరు చూస్తుంటే నేను ఈ థ్యాంక్స్ గివింగ్కి కొనుక్కున్న బ్యాగ్ ఇది. దీన్నే తీసుకెళ్తున్నాను, ఇంకేం బ్యాగ్స్ క్యారీ చేయట్లేదు అనమాట. సో ఇందులో నాకు కావాల్సినవన్నీ సరిపోతాయి. సో ఇది ఒక్కటి చాలు అనిపించింది. సో మేము తీసుకెళ్తుంది ఏంటంటే ఇది ఒక మీడియం సైజ్ సూట్ కేస్ ఒకటి, అండ్ క్యాబిన్స్, నా క్యాబిన్ అండ్ మా హస్బెండ్ క్యాబిన్ అండ్ మా పర్సనల్ బ్యాగ్స్ అనమాట. సో మేము క్యారీ చేసేవి ఇవి. సో యాక్చువల్లీ 10 days ట్రిప్ 2 peopleకి కాబట్టి ఆల్మోస్ట్ ఫుల్ అయిపోయినాయి ఇవన్నీ. యాక్చువల్లీ షూస్ తీసుకెళ్తున్నాం ఎక్స్ట్రా పేరు, వాటికే ఎక్కువ స్పేస్ పట్టేస్తుంది సూట్ కేస్లో. సో యా, ఇది మేము తీసుకెళ్తున్న లగేజ్. సో గైస్, నిన్న ఈవినింగ్ వెళ్ళి నేను నెయిల్స్ చేయించుకున్నాను. సో అదే ఇక్కడ నేను మీకు షోకేస్ చేస్తున్నా అనమాట. నాకు చాలా బాగా నచ్చింది. నేను కొంచెం మెరూనిష్ కలర్ వేయమని చెప్పాను. సో ఇది నెక్స్ట్ డే, ట్రావెలింగ్ డే అనమాట. సో మేము స్టార్ట్ అయిపోయాము ఎయిర్పోర్ట్కి, క్యాబ్ బుక్ చేసుకున్నాము. అయితే మా ఫ్లైట్ 10:30కి అనమాట. సో మేము 7:30కి క్యాబ్ బుక్ చేసుకొని స్టార్ట్ అయ్యాము. అండ్ బ్రేక్ఫాస్ట్ కూడా ఇంట్లో చేసేసాము, నట్స్ అండ్ బ్రెడ్ పీనట్ బటర్ అనమాట. మీకు చూపించడం మర్చిపోయాను. సో ఇక్కడికి ఎయిర్పోర్ట్కి వచ్చేసాము. మేము బుక్ చేసుకుంది ఏంటంటే హవాయిన్ ఎయిర్లైన్స్. ఇందులో క్యాబిన్ బ్యాగ్స్ అండ్ పర్సనల్ బ్యాగ్ అలౌడ్, బట్ ఒక బ్యాగ్ చెక్ ఇన్ చేయాలన్నమాట. మీడియం సైజ్ బ్యాగ్ ఉంది కదా, సో అది చెక్ ఇన్ చేయాలి. $30 అనుకుంటా చెక్ ఇన్ బ్యాగ్ ఫీ. సో అది చెక్ ఇన్ చేసి సెక్యూరిటీ చెక్ అయిపోయాక నా గేట్ దగ్గరికి వెళ్ళిపోతున్నాము. సో ఆల్మోస్ట్ గేట్ దగ్గరకు వచ్చేసరికి మాకు ఇంకా 40 minutes ఉందన్నమాట బోర్డింగ్ స్టార్ట్ అవ్వడానికే. సో మేము హ్యాపీగా అక్కడ కూర్చొని రిలాక్స్ అయ్యాము. ఒక రీల్ కూడా చేసాము. బేసిక్గా నిన్ననే ఆ రీల్ అప్లోడ్ చేశాను. ఎవరైనా నా ఇన్స్టాగ్రామ్ని ఫాలో అవ్వకపోతే ప్లీజ్ డూ ఫాలో. అక్కడ ముందు అప్డేట్స్ వచ్చేస్తాయి అనమాట. యూట్యూబ్ కన్నా కూడా యూట్యూబ్ కొంచెం ఒక 1 week డిలే ఉంటుంది కదా, సో వీడియోస్ అప్లోడ్ చేయడం, బట్ ఇమీడియట్ అప్డేట్స్ అని ఇన్స్టాగ్రామ్లో ఉంటాయి.
సో ఆఫ్టర్ 1 అవర్ బోర్డింగ్ స్టార్ట్ అయిపోయింది అండ్ వీఆర్ గెటింగ్ ఇన్ టు ద ఫ్లైట్. హవాయిన్ ఎయిర్లైన్స్ బాగుంది, ట్రావెల్ చాలా బాగుంది. కానీ నాకు ఫుడ్ విషయంలో ఒక మైనస్ పాయింట్ అనిపించింది. ఏంటంటే వెజిటేరియన్ ఆర్ వీగన్ ఫుడ్ అస్సలు లేదనమాట. ఓన్లీ చికెన్ నూడిల్స్ ఆర్ చికెన్ శాండ్విచ్ ఉంది. యాక్చువల్లీ ఒక మెనూ కూడా ఉంది, కావాలంటే పర్చేస్ చేసుకోవచ్చు, కానీ అందులో చిప్స్ తప్ప ఇంకేం లేవు. అట్లీస్ట్ కొంచెం మన వెజిటేరియన్ ఏమైనా వండుంటే బాగుండు అనిపించింది. సో యా, అదొక మైనస్ అనమాట. మాది ఫ్లైట్ డైరెక్ట్ ఫ్లైట్ యాక్చువల్లీ. సో శాండియాగో కాలిఫోర్నియా నుంచి డైరెక్ట్ హవాయ్ అనమాట. మావీకి వెళ్తున్నాం ఇప్పుడు ఫస్ట్. సో మావీలో 4 days అని చెప్పాను కదా. సో మేము ఫస్ట్ మావీకి వెళ్ళి మావీ టు ఓవాహు ఇంకో ఫ్లైట్ అనమాట. అది ముందు ముందు వ్లాగ్స్లో వస్తుంది. సో మేము స్టార్ట్ అయిపోయాము. ఇలాగ మబ్బుల మధ్యలో వెకేషన్ మోడ్ ఆన్ అయిపోయింది. చాలా హ్యాపీగా ఉంది. 10 days హవాయిలో వెకేషన్ అసలు చాలా చాలా ఎక్సైటెడ్గా ఉందన్నమాట. సో ఫ్లైట్ ఏంటంటే డైరెక్ట్ ఫ్లైట్ ఫ్రమ్ శాండియాగో 6 hours బేసికల్లీ. సో అది మొత్తం పెసిఫిక్ ఓషన్ మీదనే. యా, దిస్ ఈజ్ సీ ఓషన్ అనమాట. మధ్య మధ్యలో అలా కనపడుతుంటే ఇలా వీడియో తీశాను. యాక్చువల్లీ ఇక్కడ మీడియా చూడడానికి కూడా ఏం లేదు ముందు స్క్రీన్. సో హవాయిన్ ఎయిర్లైన్స్ యాప్ వేసుకుంటే అందులో కొన్ని మూవీస్ ఉన్నాయన్నమాట, అవి కావాలంటే చూసుకోవచ్చు. సో అలోహా, వెల్కమ్ టు మూవీ. సో మూవీకి వచ్చేసాము. రాగానే చాలా గ్రీనరీగా ఉంది. నేను అసలు ఎంత బాగుంటుంది మూవీ అని ఎక్స్పెక్ట్ చేయలేదన్నమాట. మూవీ నుంచి వచ్చేటప్పుడు మాత్రం చాలా బాధేసింది. మీకు అర్థమవుతుంది ముందు ముందు వీడియోస్లో ఎంత బ్యూటిఫుల్ ఐలాండో ఇది. సో మేము ఎయిర్పోర్ట్లో నౌ బ్యాగేజ్ చెక్ ఇన్ చేసాం కదా, దాన్ని పిక్ చేసుకోవడానికి వెళ్తున్నాము. చాలా విండ్ ఉందన్నమాట. నెక్స్ట్ 4 days కూడా చాలా విండీగా ఉంటుంది అని చూసాము వెదర్ యాప్లో. సో యా, మీకు ఎంత విండీగా ఉందో ఇప్పుడు తెలుస్తుంది. చెట్లు అయితే ఊగిపోతున్నాయి, ఎక్కడ పడిపోతాయో అనిపించింది. నౌ బ్యాగ్ తీసుకొని మేము కార్ బుక్ చేసుకున్నాం అనమాట బడ్జెట్లో. సో దానికి వెళ్తున్నాము. యాక్చువల్లీ ఒక ట్రామ్ కూడా ఉంది, చిన్న ట్రామ్, లైక్ 2 minutes ట్రామ్ అనమాట. వాకింగ్ ఏమో 5 minutes అని ఉంది. సో సరే వాక్ చేసుకుంటూ వెళ్దాము అనేసి సో మేము కార్ పిక్ చేసుకోవడానికి వెళ్తున్నాము. సో ఇక్కడ కార్ రెంటల్ కంపెనీస్ అన్నీ ఒకే చోటు ఉన్నాయన్నమాట. సో మేము బుక్ చేసుకుంది కార్ బడ్జెట్, ఇది కూడా ఒక 3 months బ్యాకే బుక్ చేసేసుకున్నాము. సో యాక్చువల్లీ ఇక్కడ ఒక టైప్ ఆఫ్ కార్ బుక్ చేసుకున్నాం, నెక్స్ట్ ఐలాండ్లో ఇంకో టైప్ అనమాట. అసలు ఇక్కడ ఏం బుక్ చేసుకున్నాం అనేది ఇప్పుడు ఒక సెకండ్లో మీరు చూడబోతున్నారు. సో అందరినీ లోపలికి ఎలో చేయలేదన్నమాట. నేను బయట వెయిట్ చేస్తున్నాను. అవినాష్ లోపలికి వెళ్ళి కార్ కీస్ తీసుకొని వచ్చాడు. సో మేము జీప్ తీసుకున్నాం అనమాట. సో జీప్ డ్రైవ్ చేయడం ఇది ఫస్ట్ టైమ్. సో జీప్ అయితే బాగుంటుంది మూవీలో అనేసి చాలా వీడియోస్ చూసామన్నమాట యూట్యూబ్లో. సో మాకు కూడా ఫీల్ ఎక్స్పీరియన్స్ అవ్వాలని ఉంది. సో అందుకే మేము జీప్ బుక్ చేసేసాము. సో ఇది మాతో పాటు 5 days ఉండబోయే కార్ అనమాట. సో మొత్తం కార్ దగ్గరకు వచ్చేసాము, కార్ చూసుకున్నాము, అంతా బాగుందా బయట లోపల అనేసి. అండ్ దెన్ ఇంకా మేము స్టార్ట్ అయిపోదాం అనుకుంటున్నాం అనమాట. సో నెక్స్ట్ ఎక్కడికి అంటే హోటల్కి వెళ్తున్నాం. సో ఇది ఎయిర్పోర్ట్ దగ్గరే కదా. సో ఇక్కడ నుంచి హోటల్ ఆల్మోస్ట్ 45 minutes ఉందన్నమాట. సో మేము హోటల్ లహైనాలో బుక్ చేసామన్నమాట. సో ఇంకా మేము ఫస్ట్ హోటల్కి వెళ్ళిపోయి చెక్ ఇన్ చేసేసి దాని తర్వాత లంచ్ చేద్దాం అనుకున్నాము. బేసిక్గా మార్నింగ్ నుంచి మేము తిన్నది జస్ట్ నట్స్ అండ్ పీనట్ బటర్ బ్రెడ్ అనమాట. సో యా, ఆకలి అవుతుంది చాలా, కానీ ఒకసారి చెక్ ఇన్ చేసేసుకొని బ్యాగ్స్ లోపల పెట్టేసుకుంటే అక్కడ ఫుడ్ ఏముంది ఏంటి అనేది చూసుకొని ఎక్స్ప్లోర్ చేసుకొని తినేయొచ్చు అనేసి అనుకున్నాము. సో అలాగా మేము ఎయిర్పోర్ట్ నుంచి హోటల్కి స్టార్ట్ అయిపోయాము. అయితే విండ్ మాత్రం చాలా గట్టిగా ఉంది. మీరు ఇప్పుడు చూస్తే మీకు అర్థమైపోతుంది. చాలా ట్రీస్ అయితే ఫుల్ ఇట్లా వంగిపోతున్నాయి, అంత విండ్ ఉంది. సో నెక్స్ట్ 3 days కూడా విండ్ ఉంది, బాగానే ఉంటుందా ఉండదా అని మాకు చాలా కన్ఫ్యూజన్ ఉందన్నమాట. బికాజ్ చాలా ప్లాన్ చేసాం కదా, లైక్ అది చూడాలి ఇది చూడాలి అటు వెళ్ళాలి ఇటు వెళ్ళాలి అనేసి. సో విండ్ వల్ల ఏమన్నా ఇబ్బంది అవుతుందా అనేసి కొంచెం కన్ఫ్యూజన్ అండ్ కొంచెం పర్లేదులే చూసుకుందాం అన్న ఫీలింగ్లో ఉన్నాము. అండ్ ఇక్కడ తను ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాడు జీప్ డ్రైవ్ చేయడం. యాక్చువల్లీ ఫస్ట్ టైం కదా, చాలా కొత్తగా ఉందన్నమాట. అండ్ ఆల్సో విండ్ ఉంది కదా, సో కొంచెం జాగ్రత్తగా వెళ్ళాము.
హాఫ్ ఆఫ్ ద రోడ్ ఎలా ఉంటుందంటే ఇట్లా ఓషన్ సైడ్ ఉంటుందన్నమాట. చాలా బ్యూటిఫుల్‌గా ఉంటుంది. యాక్చువల్లీ నేను మీకు ఈ రోడ్ మళ్ళీ చూపిస్తాను నెక్స్ట్ వ్లాగ్‌లో క్లియర్‌గా అటువైపు నుంచి వచ్చేటప్పుడు. సో, మేము ఈ వ్యూని ఫుల్ ఎంజాయ్ చేసుకుంటూ, మంచిగా మాట్లాడుకుంటూ అలాగా హోటల్‌కి వచ్చేసామనమాట. హోటల్‌కి వచ్చేసరికి ఆల్మోస్ట్ 4 అయింది. సో, 4:00కి ఇంకా మేము చెక్ ఇన్ అయిపోయాము. సో, హోటల్ బుక్ చేసేటప్పుడు చాలా డిఫరెంట్ హోటల్స్ చూసామనమాట. ఏది బావుంటుంది, ఏంటి అనేసి. సో, మాకు అనిపిచ్చింది అండ్ ఆల్సో రివ్యూస్ బావున్నది చూసి సెలెక్ట్ చేసుకున్నాము. అండ్ ఈ హోటల్‌కైతే నేను మంచి రేటింగ్ ఇస్తాను. బికాజ్ నాకు చాలా నచ్చింది. లోపల కూడా చాలా ఎమ్యూనిటీస్ ఉన్నాయి అండ్ ఆల్సో చాలా బ్యూటిఫుల్గా కన్స్ట్రక్ట్ చేశారు అనిపించింది. సో ఈ హోటల్స్ అన్ని లహాయినాలోనే ఉంటాయి మోస్ట్లీ, పెద్ద పెద్ద హోటల్స్ అన్ని. సో ఆ హోటల్స్ అన్ని బీచ్ సైడే ఉంటాయి అన్నమాట. సో ఏ హోటల్కి రావాలన్నా ఎయిర్పోర్ట్ నుంచి ఆల్మోస్ట్ అంత టైం పడుతుంది. సో ఇప్పుడు మీరు మంచి ఒక చిన్న రూమ్ టూర్ చూసేసేయండి. ఫస్ట్ ఇది ఎంట్రీ అనమాట. ఇలాగా పాత్రలో వస్తే నేను ఈ డోర్ ఏందో మీకు కాసేపట్లో చూపిస్తా. సో ఇక్కడ వాషర్ అండ్ డ్రయర్ ఉంది. లైక్ స్విమ్మింగ్కి వెళ్ళి బీచ్లో తడిసి వచ్చిన తర్వాత మన తడి క్లోత్స్ ఉంటాయి కదా, వాటిని వాష్ చేసుకోవడానికి ఇన్బిల్ట్ ఇచ్చాడు. సో ఇలా ముందుకెళ్తే ఇక్కడ ఒక క్లాజెట్, ఇందులో ఏం లేదు, జస్ట్ డస్ట్బిన్ మాత్రమే ఉంది. అండ్ లెఫ్ట్లో కిచెన్ అన్నమాట. సో కిచెన్ వచ్చింది. హోటల్లో కిచెన్ ఉండేటట్టే చూసుకున్నాం బికాస్ 5 days కదా. సో ఏమైనా తినాలి అనుకున్నా, ఏమైనా చేసుకోవాలనుకున్నా కానీ ఈజీగా ఉంటుంది అనిపించింది. సో ఇది కిచెన్ అన్నమాట, సింపుల్ బేసిక్గా. సో అండ్ కిచెన్లో నుంచి ఇటు వస్తే ఇటు డ్రెస్సింగ్ ఏరియా టేబుల్ లాగా ఇచ్చాడు. హలో. అండ్ దిస్ ఇస్ లివింగ్ ఏరియా అనమాట. ఒక ఇల్లు, బేసిక్ ఒక చిన్న ఇల్లు లా ఉంది. హాయ్. సో ఇది. అండ్ బయట కూడా మీకు ఇప్పుడే చూపించేస్తా. యా, డైనింగ్ టేబుల్ కూడా ఉంది. డైనింగ్ టేబుల్, కిచెన్, ప్లే స్టేషన్ ఇచ్చాడా? ఓ నైస్. ప్లే స్టేషన్ 3, నైస్. టీవీ, సోఫా, కిచెన్, డైనింగ్ టేబుల్. అండ్ ఇది బయట, నాకు బయట వ్యూ బాగా నచ్చింది. బేసిక్గా చాలా విండీగా ఉంది ఇప్పుడు. అది సీ అన్నమాట. అక్కడ మీకు లైట్ కనపడుతుంది. అక్కడ అది ఓషన్. చెట్లు చూసారా ఎలా ఊగుతున్నాయో. అండ్ మళ్ళీ లోపలికి వెళ్ళిపోతాం. ఇక్కడేమో ఇట్లాగా కూర్చోడానికి బీచీ చైర్స్ ఇచ్చాడు. అండ్ ఇదే పాతలో ఇలాగా వస్తే దిస్ ఇస్ రెస్ట్ రూమ్. సో ఇట్లా ఎంటర్ అయ్యాం మనం. ఇక్కడ రెస్ట్ రూమ్ అన్నమాట. హాయ్. సో యా, శాంపిల్స్ కూడా ఇచ్చాడు. హవాయిన్ ట్రాపిక్ షవర్ జెల్. సో ఇదన్నమాట. అండ్ ఇట్లాగా ఇక్కడ కూడా ఏదో ఉంది. హే, స్మాల్ క్లాజెట్. అండ్ ఇలాగా వస్తే ఇది బెడ్రూమ్. సో దిస్ ఇస్ ద బెడ్రూమ్. సో బెడ్రూమ్, బాత్రూమ్, హాల్, అటు కిచెన్. సో ఒక ఇల్లు, ఒక స్మాల్ సైజ్ అపార్ట్మెంట్ లా ఉంది. అండ్ ఇక్కడ క్లాజెట్ కూడా ఉంది. సేఫ్, ఐరన్, ఎక్స్ట్రా పిల్లోస్ ఇఫ్ నీడెడ్. సో మేము చెక్ ఇన్ చేసేసి లగేజ్ అంతా రూమ్లో పెట్టేసి పక్కనే ఫుడ్ ట్రక్స్ ఇలా పెట్టున్నాయి అనమాట. సో మార్నింగ్ నుంచి ఏం తినలేదు కదా బేసిక్గా. సో ఫుడ్ తిందాము, ఏమన్నా తీసుకెళ్దాము అనేసి ఇక్కడికి వచ్చాము. సో ఇక్కడ చాలా వెరైటీస్ ఉన్నాయి. బేసిక్గా
ఓషన్ పక్కన సిటీస్ అన్నా గానీ, ఏదన్నా గానీ సీ ఫుడ్ ఎక్కువ ఉంటుంది గదా! సో, ఇక్కడ గూడా అంతే సీ ఫుడ్ ఎక్కువుంది. సో, మేము వెతుక్కొని మాకు వెజిటేరియన్ ఆప్షన్స్ ఏమున్నాయి, ఏంటి అనేది చూసుకొని తీసుకున్నామనమాట. థాయ్ ఫుడ్ తీసుకున్నాము. థాయ్‌లో ఫ్రైడ్ రైస్ తీసుకున్నాం విత్ టోఫు. సో, దాన్ని మేము ఇక్కడ విండీగుంది చాలా, కూర్చొని తినడానికి అస్సలు ఛాన్స్ లేదనమాట. సో, మేము ఫుడ్ ప్యాక్ చేసుకొని ఇమ్మీడియేట్‌గా హోటల్‌కెళ్ళకుండా ఇంకొక చిన్న పని చేశాము. ఏం చేశామంటే ఎదురుగా టైమ్స్ అని చిన్న సూపర్ మార్కెట్ ఉందనమాట. వాక్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. సో, ఇంకా కార్ తీయకుండా డైరెక్ట్‌గా ఫుడ్ తీసుకొని సూపర్ మార్కెట్‌కెళ్ళిపోయి, సూపర్ మార్కెట్‌లో మాకు 5 డేస్ కావాల్సిన గ్రాసరీస్ కొన్ని తీసుకున్నామనమాట. సో, అవి తీసేసుకొని హోటల్‌కొచ్చేసాము. సో, ఏమేం తీసుకున్నాము అంటే బ్రెడ్, చపాతీస్, ఎగ్స్ అండ్ చిన్న ఫ్లేవర్ కూడా తీసుకున్న, హవాయియన్ ఫ్లేవర్. సో, అది దానికి క్లిప్ కూడా వస్తుందనమాట. డైరెక్ట్‌గా హెయిర్‌కి పిన్ చేసేసుకోవచ్చు. సో, సాల్ట్ అండ్ నేను వచ్చేటప్పుడు స్పైసెస్ తెచ్చాననమాట చికెన్ బ్యాగ్‌లో పెట్టి. సో, మనకి స్పైసెస్ ఉన్నాయి. సో, సాల్ట్ ఒక్కటి తీసుకురావడం మర్చిపోయాను. సో, సమ్ ఫ్రూట్స్, కోక్ అండ్ ఆల్సో ఇవి తీసుకున్నాను రెడ్ బీన్స్. సో, వీటినితో ఏదైనా సింపుల్ కర్రీ టైప్ చేసుకొని చపాతీస్‌తో తినేయొచ్చు అని. అండ్ దెన్ కెచప్ అండ్ సమ్ చిప్స్ అండ్ ఆల్సో వాటర్. సో, ఇవి మేము తీసుకున్న గ్రాసరీ అనమాట. ఈ 5 డేస్‌కి కావాల్సింది. బేసిక్‌గా త్వరగా వెళ్ళాల్సి వస్తుంది కదా నెక్స్ట్ 5 డేస్. సో, బ్రేక్‌ఫాస్ట్ ప్లేస్ ఎతుక్కొని టైం వేస్ట్ అవ్వకుండా అండ్ ఆల్సో వెజిటేరియన్ ఫుడ్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. సో, రిపిటేటివ్‌గా అవే ఫుడ్ సేమ్ టైప్ ఆఫ్ ఫుడ్ తినకుండా ఇలాగా ఉంటే ఏంటంటే మనం మార్నింగ్ ఆర్ డిన్నర్ మనం మంచిగా చేసేసుకోవచ్చు. మధ్యాహ్నం లంచ్ మాత్రం హ్యాపీగా బయట తినేయొచ్చు అని ప్లాన్ చేసుకున్నాం అనమాట. అండ్ దెన్ కొంచెం వర్షం పడుతుంది. సో, ఇక్కడ వెదర్ అసలు మనం చెప్పలేమనమాట. కాసేపు విండీగా ఉంటుంది, కాసేపు సన్నీగా ఉంటుంది, కొంచెం సేపు వర్షం పడుతుంది. సో, చాలా డిఫరెంట్ ఉంటుంది ఇక్కడ వెదర్. సో, ఈ హోటల్లో ఏంటంటే DVD కార్డ్స్ అని ఉంటాయి. సో, ఆ కార్డ్ పెట్టి మనం ఏదైనా ఒక CD రెంట్ చేసుకోవచ్చు. రూమ్‌లో ప్లే స్టేషన్ ఉంది కదా! సో, దాంట్లో CD పెట్టేసుకొని ఆ మూవీ చూస్తూ ఎంజాయ్ చేయొచ్చు అనమాట. సో, ఏమేం మూవీస్ ఉన్నాయి ఏంటి అనేది DVD స్టేషన్‌కొచ్చాము. సో, ఇక్కడ చాలానే ఉన్నాయి. సో, మేమేం చేసామంటే బుల్లెట్ ట్రైన్ మూవీ తీసుకున్నామనమాట CD. సో, కార్డ్ ఇన్సర్ట్ చేసేసి మనకి ఏ మూవీ కావాలి ఏంటి అనేది అందులో ప్రెస్ చేస్తే రెంట్ అని కొట్టగానే మన కార్డ్‌లో రిజిస్టర్ అయిపోతుంది మనం ఆ CD రెంట్ చేసామని. సో, మళ్ళీ ఆ CD రిటర్న్ ఇస్తే తప్ప మనం ఇంకొక CD రెంట్ చేయలేమన్నమాట. 1 CD ఎట్ ఏ టైమ్ అనమాట. సో, అలాగా ఒక మూవీ రెంట్ తీసుకొని దీన్ని పెట్టుకొని మూవీ చూస్తూ తిందాము అనేసి అనుకున్నాం అనమాట. సో, ఇప్పుడు ఇంకా నెక్స్ట్ ప్లాన్ ఏం లేదు. ఆల్మోస్ట్ ఇప్పుడు టైం ఎంత అవుతుంది అంటే 6:30 అవుతుంది. సో, ఇంకా ఈరోజు ఏం ప్లాన్ లేదు. రేపు మార్నింగే అనమాట ప్లాన్. రేపు మార్నింగ్ కొంచెం ఎర్లీ మార్నింగ్ లేవాలి. సో, రేపటి వ్లాగ్లో మీరు అవన్నీ చూడబోతున్నారు. సో, అది గైస్ ఈరోజు వ్లాగ్, హవాయ్ డే 1 వ్లాగ్ ఇది. సో, ఇప్పుడు వరకు మేము ప్యాకింగ్, ఇక్కడికి రావడము అండ్ మినిమమ్ థింగ్స్ లైక్ చెక్ ఇన్ చేయడం, కార్ తీసుకోవడం అండ్ ఆల్సో ఇలాగా ఎక్స్ప్లోర్ చేయడము, కొన్ని గ్రాసరీస్ తెచ్చుకోవడం చేశాం కదా. సో, రేపటి నుంచి మెయిన్ ఐటనరీ స్టార్ట్ అనమాట. సో, రేపు కొన్ని ఆల్రెడీ ప్రీ బుక్ చేసేసుకున్నాము. సో, అవేంటి అనేది మీరు నెక్స్ట్ వ్లాగ్లో చూసేయండి. నేనేమి ఎక్కువ డిలే చేయాలనుకోవట్లేదు. వీక్ ఒక వ్లాగ్ కాకుండా లైక్ 2 డేస్కి ఒక వ్లాగ్ రిలీజ్ చేద్దాము అనుకుంటున్నాను అనమాట. సో దట్ మరీ ఎక్కువగా పొడిగించేయకుండా సింపుల్గా పెట్టేద్దాము అనేది నా ప్లాన్. సో నెక్స్ట్ వ్లాగ్ ఇంకొక 2 డేస్లో వచ్చేస్తుంది. సో సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో గైస్. ఐ హోప్ యూ ఎంజాయ్డ్ దిస్ వీడియో. ఇదంతా నేను ఒక ప్లేలిస్ట్లో పెట్టేస్తాను. సో మీరు వీడియోస్ ఏమైనా మిస్ అవ్వకుండా చూడడానికి మీకు కూడా ఈజీగా ఉంటుంది. మీరు కూడా మాతో పాటు హవాయి చూస్తున్నట్టే ఉంటుందన్నమాట. మీకు ఈ వీడియో నచ్చితే కనుక ప్లీజ్ లైక్, షేర్ అండ్ ఆల్సో సబ్స్క్రైబ్. బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోవద్దు. సో దట్ నేను ఇలా వీడియో పెట్టగానే మీకు అలా వచ్చేస్తుంది. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ టేక్ కేర్. బాయ్ బాయ్.